ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరియూ నది తీరాన దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయోధ్య రామమందిరం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న వేడుకలు కావడంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామాలయంలో ప్రమిదను వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. 25 లక్షల ప్రమిదలు వెలిగించడంతో సరియూ నదీ తీరం దేదీప్యమానంగా వెలిగింది. 1121 మంది వేదాచార్యులు ఏకకాలంలో హారతి ఇవ్వడంతో అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 25 లక్షల పైచిలుకు ప్రమిదలను వెలిగించటం, 1121 మంది ఏకకాలంలో హారతి ఇవ్వడం 2 గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో మంగళవారం రోజ్గార్ మేళా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియమితులైన యువకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేశారు. కొత్తగా నియమితులైన వారికి కర్మయోగి పోర్టల్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. देश के युवाओं को ज्यादा से ज्यादा रोजगार मिले, ये हमारा कमिटमेंट। सरकार की नीतियां और निर्णयों का भी रोजगार सृजन पर सीधा प्रभाव होता है। आज एक्सप्रेसवे, हाईवे, रोड, रेल, एयरपोर्ट, देश के कोने कोने में मोबाइल टावर लगाने का काम, नए इंडस्ट्रियल शहर बनाए जा रहे हैं। इंफ्रास्ट्रक्चर पर पैसे खर्च कर सरकार लॉजिस्टिक्स की लागत कम करने की कोशिश कर रही है. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన దీపం 2 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు కట్టెల పొయ్యి వినియోగించడం ద్వారా శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారని గుర్తించి గతంలో దీపం పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. దీపం పథకం ద్వారా గతంలో మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇప్పించామన్నారు. అలాగే మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, డ్వాక్రా సంఘాలకు భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ చదువుకోని మహిళలకు కూడా శక్తి సామర్థ్యాలున్నాయి, తెలివితేటలుంది, కామన్ సెన్స్ ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తారనే ఉద్దేశంతో డాక్రా సంఘాలు పెట్టి డాక్రా సంఘాల ద్వారా మీరు ఒక పారిశ్రామికవేత్తలు కావాలని మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే విధంగా కూడా ఆ రోజు ముందుకు పోయాం. డాక్రా సంఘాలు నాకు బాగా జ్ఞాపకం, మళ్లీ దాన్ని నేను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాను. అలాగే ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో రహదారిపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 860 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనులను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని, రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివాస్ పేరిట ప్రభుత్వం జాతీయ ఐక్యతా దినోత్సవాలను గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా గుజరాత్లోని కేవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశ ఐక్యతకు ముప్పు కలిగించే కుట్రలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని, దేశ ప్రగతికి అవరోధంగా ఉందనే ఆర్టికల్ 370ని రద్దు చేశామని పేర్కొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ దేశ వికాసానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశానికి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించాలని, వారిపై ఐకమత్యంతో పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. भारत के बढ़ते सामर्थ्य से, भारत में बढ़ते एकता के भाव से कुछ ताकत है बहुत परेशान है। भारत के भीतर और भारत के बाहर भी ऐसे लोग भारत में अस्थिरता, भारत में अराजकता फैलाने की कोशिश कर रहे हैं। वो भारत के आर्थिक हितों को चोट पहुंचाने में जुटी हैं। अर्बन नक्सलियों के इस गठजोड़ को हमें पहचानना ही होगा। हमें
देश को तोड़ने के सपने देखने वाले, देश को बर्बाद करने की विचार को लेकर के चलने वाले, मुंह पर जूठे नकाब पहने हुए लोगों को पहचानना होगा, उनसे मुकाबला करना ही होगा. అంతకుముందు దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ భారత రూపశిల్పి అని, ఏకీకృత భారతదేశాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అమిత్ షా పేర్కొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో భారతీయ రైల్వే 7,296 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటిలో 854 ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే ప్రయాణించనున్నాయి. ప్రయాణికుల సౌకర్యంతో పాటు భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం, విజయవాడ మధ్య 16 జన్ సాధారణ్ అన్రిజర్వ్డ్ రైళ్లను నడుపుతున్నారు. విశాఖపట్నం విజయవాడ ఎక్స్ప్రెస్ రైలు నవంబరు 1, 3, 4, 6, 8, 10, 11, 13వ తేదీల్లో ఇరువైపులా సేవలందించనుంది. వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వెంబడి భారత్, చైనా దేశాల సైనిక ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. తూర్పు లడాఖ్లోని డెప్సాంగ్ మైదానాలు, డెమ్చోక్ ప్రాంతాలలో బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. లడఖ్ సరిహద్దులోని 2 ప్రాంతాల వద్ద సైనిక ఉపసంహరణ మొదటి దశ మాత్రమే అని, ఉద్రిక్తతలను తగ్గించడం 2వ దశ అని, ఈ దిశగా మరింత పురోగతి కోరుకుంటున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి ఆందోళనకర పరిస్థితి నెలకొనడం ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు పలు చర్యలు చేపడుతోందని, మౌలిక సదుపాయాల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్ను సందర్శించిన మంత్రి నారా లోకేష్ అక్కడ గూగుల్ క్లౌడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ థామస్ కురియన్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో విశాఖలో డేటా సెంటర్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గూగుల్ ఉన్నతాధికారులను మంత్రి నారా లోకేష్ కోరారు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి ఎస్సీజెడ్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వందలాది పరిశ్రమలు ఉన్న అచ్యుతాపురం సెజ్లో 62,91,00,000తో నిర్మించనున్న ఈ ఆసుపత్రి 60,000 మంది కార్మికులు, వారి కుటుంబాలకు సేవలందించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ధర్మకర్తల మండలిని 24 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించింది. బోర్డు సభ్యులుగా 3 శాసనసభ్యులతో పాటు వివిధ రంగాల నుంచి మరో 20 మందికి అవకాశం కల్పించింది. పాలక మండలిలో సగానికి పైగా ఇతర రాష్ట్రాల వారికి చోటు కల్పించారు. తెలంగాణ నుంచి 5, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. బోర్డు సభ్యుల్లో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్ కూడా చోటు కల్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఎయిమ్స్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్కు తీసుకువచ్చారు. పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్సను అందించారు. స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ భారత్లో 3 రోజుల పాటు పర్యటించారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో C-295 మిలిటరీ వాహనాల తయారీ కోసం టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పెడ్రో సాంచెజ్ ప్రారంభించారు. అనంతరం వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో ఇరువురు నాయకులు పాల్గొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం స్పెయిన్ భారత్తో కలిసి పనిచేస్తుందని పెడ్రో సాంచెజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో మన దేశం సరికొత్త శిఖరాలకు చేరుతోందని, ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ఎగుమతులు చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇలాంటి కర్మాగారం ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కావడం మన దేశంలో ఇదే తొలిసారి అని, ఈ కర్మాగారం ద్వారా భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపు తీసుకుంటుందని అన్నారు.
బెంగళూరులోని కొత్త కాన్సులేట్ ప్రారంభించాలన్న స్పెయిన్ దేశ నిర్ణయాన్ని నరేంద్ర మోదీ కొనియాడారు. కాగా ఎయిర్ బస్ ఒప్పందం కింద 16 విమానాలను స్పెయిన్ నుంచి భారత్కు నేరుగా సరఫరా చేయనున్నారు. మిగిలిన 40 విమానాలు మన దేశంలో తుది కూర్పు పూర్తి చేసుకుంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సంచికలో ప్రధానంగా డిజిటల్ భద్రత, యానిమేషన్ వంటి అంశాలపై ప్రసంగించారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుందని ఉద్ఘాటించారు. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలని, సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించాలని కోరారు. ప్రతి రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి కనిపిస్తోందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. చోటా భీమ్, హనుమాన్, రోలక్పూర్ కా ఢోల్ వంటి యానిమేషన్ సిరీస్లు విదేశాల్లోనూ ఆదరణ పొందుతున్నాయన్నారు. భారత్ను ప్రపంచ యానిమేషన్ కేంద్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా తెలిపారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఏఆర్ అనురాధను నియమించారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 2025 జనవరి 5వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించింది. 899 గ్రూప్ 2 కేటగిరీ పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్లో ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించగా మెయిన్స్కు 89,900 మంది అర్హత సాధించారు. అలాగే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నామని రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. 2023 జనవరి 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,000 మంది హాజరు కాగా వారిలో 95,208 మంది అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలతో దేహదారుడి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఇటీవల నియమితులైన జస్టిస్ చల్లా గుణరంజనం, జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్రధన్శేఖర్ల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ మంగళవారం మరోసారి న్యూఢిల్లీలో సమావేశమైంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అధికారి అశ్విని కుమార్ ఇచ్చిన ప్రెజెంటేషన్పై జేపీసీ సమావేశంలో విపక్ష సభ్యులు సంజయ్ సింగ్, మహ్మద్ అబ్దుల్లా, అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్విని కుమార్ ప్రెజెంటేషన్ను తాము ఆమోదించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అనుచిత ప్రవర్తనకు గత వారం సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కళ్యాణ్ బెనర్జీ మంగళవారం జేపీసీ సమావేశానికి హాజరయ్యారు. కేరళలోని కాసరగోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని వీరార్కవు ఆలయం వద్ద జరిగిన భారీ పేలుడు ఘటనలో 150 మంది వరకు గాయపడ్డారు. ఆలయం ప్రాంగణంలో సోమవారం జరిగిన సంప్రదాయ సంగీత, నృత్య, తెయ్యం ప్రదర్శన చూసేందుకు మహిళలు, పిల్లలు సహా వందలాదిగా జనం తరలివచ్చారు. నిర్వాహకులు టపాసులు కాల్చుతుండగా అవి పేలి అక్కడే నిల్వ ఉంచిన బాణాసంచాపై పడి అంటుకుని ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. ఇప్పటివరకు మీరు వార్తావాహిని కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.